హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. NBK 109 మన నందమూరి బాలకృష్ణ గారి మోస్ట్ ఎవైటెడ్ బాబీ గారి కాంబినేషన్ లో 2025 సంక్రాంతికి అంటే నెక్స్ట్ ఇయర్ వస్తున్న మూవీ NBK 109. సో ఈ మూవీ టైటిల్ టీజర్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే రిలీజ్ చేశారు మూవీ టీమ్. టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్. టైటిల్ బాగుంది కదా. ఇంతకీ డాకు అంటే అర్థం ఏంటో తెలుసా? డెకాయిట్ అని అర్థం. అంటే ఒక గ్యాంగ్తో ఆర్మ్డ్ వెపన్స్తో అంటే తుపాకులు కత్తులు పెట్టుకుని దోపిడీ చేసే గ్యాంగ్ని డెకాయిట్స్ అంటారు. సో అలాంటి గ్యాంగ్కి హెడ్డే డాకు మహారాజ్. సో ఆ రోల్లో మన నందమూరి బాలకృష్ణ గారు ప్లే చేస్తున్నారు. సో టీజర్లో చాలా విషయాల్ని మెరుపుతీగలాగా కనిపించకుండా తీసుకెళ్లిపోయారు టీజర్ కట్ చేయించిన డైరెక్టర్ గారు. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత నాకు టీజర్లో 2 ఫ్లాస్ కనిపించాయి. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేసి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ టీజర్లో డైరెక్టర్ బాబీ గారు వాయిస్ ఇచ్చారనుకుంటా. అది నా వరకు పెద్దగా సెట్ అయినట్లుగా అనిపించలేదు. ఎవరన్నా బేస్ వాయిస్తో చేపించుంటే బాగుండేది. అండ్ సెకండ్ థింగ్, తమన్ గారి మ్యూజిక్ ప్రీవియస్ గా వచ్చిన గ్లిమ్స్ లో ఎర్రకొట్టి పడేశారు. మామూలుగా కాదు, మైండ్ బ్లోయింగ్ అంతే. దాని గురించి మనం మన ప్రీవియస్ పోస్టర్ బ్రేక్ డౌన్ లో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ కోల్డ్ టైప్ లో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల ప్రాబ్లం కాదు, ఇన్స్టెంట్ గా ఆ సౌండ్ వినగానే ఎక్కడో విన్నట్టుంది అనిపించింది. తీరా చూస్తే అది ఇస్మార్ట్ శంకర్ లోని జిందాబాద్ జిందాబాద్ సాంగ్ లోని ఫస్ట్ 2 seconds లో వచ్చే మ్యూజిక్. దాన్ని మార్చి కొట్టినట్లుగా అనిపించింది. మీరు ఒకసారి యూట్యూబ్ లో వినండి. కాకపోతే దాన్ని కొద్దిగా డ్రమ్స్ యాడ్ చేసినట్లుగా అనిపించింది. జనరల్గా ఇలాంటివి చెప్పను, బట్ వెతకడానికి ఎఫర్ట్ పెట్టకుండా తెలిసిపోతుంటే ఏం చేయగలం. బట్ టీజర్లో మిగతా బీజం అయితే తమన్ గారు మామూలుగా కొట్టలేదు, చింపవతలు పడేశారంతే. సో నెగిటివ్స్ అన్ని అయిపోయాయి. సో టీజర్ గురించి ఓవరాల్గా మాట్లాడుకుంటే టీజర్ ఎలా ఉంది అంటే మామూలుగా లేదండి. బాబీ గారు నరికేశారంతే. ఈ లుక్లో బాలకృష్ణ గారు ఉన్నారండి, నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఒక సీన్లో ఒక డైలాగ్ మరణాన్ని వణికించే మహారాజుది అని అన్నప్పుడు బేస్ వాయిస్తో బాలేబాబు గారు డైలాగ్ వస్తుంది, పెహచానా ముజే డాకు డాకు మహారాజ్ అని అంటారు. ఇంతకీ పెహచానా ముజే అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను గుర్తుపట్టావా అని. సో ఆ సీన్ చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది, డాకు మహారాజ్ ఒకడిని వేసేసిన తర్వాత వాడు కొన ప్రాణాలతో ఉంటే వాడిని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది, నన్ను గుర్తుపట్టావా అని. అంటే ఆ చచ్చేవాడిని నన్ను గుర్తుపట్టావా అని డాకు మహారాజ్ అడుగుతున్నాడు. సో ఏం మాస్గా రాశారండి డైరెక్టర్ గారు ఆ సీన్ని. మామూలు మాస్ కాదు, గాడ్ లెవెల్ మాస్ అంతే. సో అక్కడ బాలేబాబు గారు పెహచానా ముజే డాకు మహారాజ్ అని అంటుంటే అది మామూలు స్టఫ్ కాదయ్యా. థియేటర్లో జనాలు ఊగిపోయే స్టఫ్, అరిచి కోలబడే స్టఫ్, ఓవరాల్గా సాలిడ్ మూవీ స్టఫ్ అది. సో మూవీకి ఏం కావాలో బాబీ గారు అలాంటి స్టఫ్ని తీసుకొచ్చి గట్టిగా ప్లాన్ చేస్తున్నారని క్లియర్గా ఈ టైటిల్ టీజర్తో తెలిసిపోతుంది. అండ్ ఇందాక మాట్లాడుకున్న ఆ లుక్ ఏదైతే ఉందో వింటేజ్ ఫీల్స్ వస్తుంది. బాబీ గారు బాగా టేక్ కేర్ చేసుకుని ద బెస్ట్ లుక్ ఫర్ బాలేబాబు గారికి ఇచ్చారని చెప్పొచ్చు. సో ఈ టీజర్ ప్రకారం మూవీలో డాకు మహారాజ్కి పాస్ట్ అండ్ ప్రెజెంట్ కూడా ఉంటుంది. సో పాస్ట్ లో ఈ లుక్ లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. అండ్ ప్రెజెంట్ లో ఎక్కడో ఒక చాట పేరు మార్చుకొని బతుకుతున్న డాకు మహారాజ్ ని కేలికి మరీ తనలోని డాకు మహారాజ్ ని బయటికి తీసుకొచ్చి మరీ చావడానికి వచ్చినట్లుగా ఆ సీన్స్ ని డిజైన్ చేశారన్నట్లుగా అనిపిస్తుంది. సో ఈ టీజర్ లో బాబీ డీల్ గారిని మనం చూడొచ్చు, బందిపోట్ల గుంపుతో గుర్రం మీద స్వారీ చేస్తున్న బాలేబాబు గారిని మనం చూడొచ్చు. లిటరల్లీ వింటేజ్ ఫీల్స్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ టీజర్కే పండగ చేసుకునే స్టఫ్ని ఇందులో పెట్టారు. అండ్ ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో మాస్ లెవెల్ ఆఫ్ యుఫోరియా అండ్ సెలబ్రేషన్ని చూస్తారు లైక్ నెవర్ బిఫోర్. సో మూవీలో సాంగ్స్ ఉంటే అవి తమన్ గారు గట్టిగానే కొట్టేలాగా ఉన్నారు. సో ఓవరాల్గా విజువల్స్ పరంగా, బాలకృష్ణ గారి లుక్స్ పరంగా, బీజిఎం పరంగా ఇట్స్ ఎ గ్రేట్ స్టఫ్ అని చెప్పొచ్చు. టైటిల్ టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మూవీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు మూవీ టీమ్. 12th January 2025 ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ టీజర్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఫర్ ద మూవీ. సో మీకు టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మావా. లైక్ గట్టిగా కొట్టండి. లైక్ కొడితేనే మా ఛానల్కి రీచ్ పెరుగుతుంది. అండ్ డీటెయిలింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.